సో ఫ్లాట్ అనేది మాకు డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి లైక్ వీఆర్ సర్చింగ్ మోర్ ఆఫ్ ఇంటీరియర్స్. లైక్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లైక్ మాకు ఒక మంచి అవుట్పుట్ అనేది కావాలి. దట్ టు వీ నీడ్ టు స్టే ఇన్సైడ్ విత్ పీస్ఫుల్ మైండ్. సో అది ఒక్క గోల్తో మేము సెర్చ్ చేస్తూ ఉంటే లైక్ లైక్ ఈవెన్ 2 months అనమాట. లైక్ ఈవెన్ ఇట్ వెంట్ అరౌండ్ ఫిబ్రవరి అండ్ సడన్గా లైక్ వీ వెంట్ ఇన్ టు ఏ షాప్, లైట్స్ చూద్దామంటే లైక్ అప్పుడే వద్దు అది ఇది అని నేను ఫోర్స్ చేశాను. కానీ లైక్ తను వెళ్దాం అని వెళ్ళాం. సో దేర్ వీ కేమ్ టు నో సమ్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఇంటీరియర్ వర్క్స్. సో కనీసం మనం అడుగుదాం, లైక్ మనకు తెలుస్తుంది కదా లైక్ అసలు ఏంటి, ఏం కావాలి, లేకపోతే ఏం స్టెప్స్ ఉంటాయి సంథింగ్ అని. సో అలా అనుకోకుండా పార్థు గారిని కలిసి ఇంకా వారితో మాట్లాడి లైక్ ఏంటి సార్ ఇది మేము న్యూగా తీసుకున్నాం, ఇదే మా స్టార్టింగ్, సో మీరు కొంచెం సజెస్ట్ చేయండి పోనీ లైక్ అంటే అప్పుడు ఆయన చెప్పిన విధానం లైక్ ఎవ్రీథింగ్ గోస్ గుడ్. మంచిగా చెప్పారు. అంటే సజెషన్ ఇవ్వడం కానీ, అంటే ఆయనతో ఫిక్స్ అవుతామని ఆయన అనుకోలేదు. జస్ట్ క్యాజువల్గా ఇంటీరియర్స్ కోసం డిస్కస్ చేసి ఇలా మేము కూడా చేస్తాము ఇంటీరియర్స్, మీరు కూడా ఒకసారి చూడండి అని చెప్పి డిజైన్స్ చూపించడం. మనకు ఆ డిజైన్స్ జస్ట్ ఆ డిజైన్స్ అన్ని కూడా పీస్ఫుల్ గా ఉండడం, అంటే కొంచెం ఆయన వర్క్ అనేది నచ్చింది. లైక్ మోర్ ఆయన సజెషన్స్ నచ్చినాయి కొన్ని చోట్ల. ఏమంటే లైక్ ఫ్యాక్టరీ ఫినిష్కి లైక్ మ్యాన్ మేడ్ ఫినిష్కి ఏంటి డిఫరెన్సెస్ మోస్ట్లీ. సో అది అనేది బాగా నచ్చింది. సో దట్ వీ ఆల్సో వెంట్ విత్ ఫ్యాక్టరీ ఫినిష్ బికాస్ even if you see our work, I mean the team which had done the work, we got a great output first of all. So ఆ రోజు పార్థు గారిని కలిసిన తర్వాతే తెలిసింది లైక్ దేర్ ఈజ్ ఏ మై హోమ్ డీల్స్ అనే కంపెనీ అండ్ దే గో విత్ ఇంటీరియర్ వర్క్స్ అండ్ దే ప్రాజెక్ట్స్ ఆల్సో వెరీ గుడ్. లైక్ వీ ఆల్రెడీ విజిటెడ్ దేర్ ఓల్డ్ ప్రాజెక్ట్స్ అండ్ దెన్ మేము అడిగాం లైక్ వాట్ ఈస్ ది ప్రాసెస్, లైక్ సంథింగ్ మనకి అన్ని స్టెప్స్ తెలియదు కదా అసలు ఏంటి స్టార్టింగ్ ఏంటి తర్వాత సంథింగ్ లైక్. సో అడిగితే చెప్పారు లైక్ దీస్ ఆర్ ది ఫేజెస్ అండ్ ఆయన ఎక్స్ప్లెనేషన్ అరౌండ్ దోస్ ఫేజెస్ లైక్ డిజైన్ ఫేజ్ అనేది, తర్వాత ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనేది. ఈవెన్ లైక్ మనకి అప్పుడే తెలిసింది లైక్ ఆఫ్టర్ దట్ వీ వెంట్ బ్యాక్ టు హోమ్ అండ్ వీ గూగుల్డ్ ఎవ్రీథింగ్ అండ్ వీ కేమ్ టు నో దీస్ ఆర్ ది డిఫరెంట్ థింగ్స్ ఇన్వాల్వ్డ్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ companies. Like some companies might have some other different processes, but here they gave us a short and crispy processes. Like first one is design phase annaru. Okay, we went with design phase with like we got an output like computerized output. Colors chepmannaru ma choice. So like we have provided our input saying like we want this type of kitchen or ఈ టైప్ ఆఫ్ హాల్ ఆర్ ఈ టైప్ ఆఫ్ కలర్ ఈ రూమ్లో ఉండాలి సంథింగ్ లైక్ దట్. ఈవెన్ ఇఫ్ యూ సీ అవర్ వర్క్ లైక్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సమ్ కైండ్ ఆఫ్ వైట్ అండ్ పింక్ అండ్ ఇటు వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ వుడ్. సో దట్ కాంబినేషన్, సో ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ వీ కేమ్ with computerized output whether they looks good or not. So from that output we came to know yeah this can work. Even team from my home deals also they have provided saying an assurance saying like you will have a great output of these combinations. అందుకని మేము లైక్ స్టెప్ తీసుకుంటాం లైక్ ఈవెన్ తర్వాత డిజైన్ ఫేజ్ అయిపోయింది. దాని తర్వాత వెంటనే మాకు ఎగ్జిక్యూషన్ ఫేజ్ కూడా వితౌట్ ఎనీ డిలే, లైక్ ఈవెన్ సమ్ డిలే 1 or 2 days ఫ్రమ్ అవర్ సైడ్ బికాస్ వీ వాంట్ టు ఫైనలైజ్ అవర్ అవుట్పుట్ సేయింగ్ లైక్ ఇది ఇక్కడ పెట్టచ్చా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ ఉంది, కిచెన్ సింక్ పక్కన సమ్ కైండ్ ఆఫ్ గ్యాప్ కావాలి సంథింగ్, ఇలాంటివి అన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటివి లైక్ మేము పేరెంట్స్ని అడిగి వాళ్ళని ఫైనలైజ్ చేసి. సో జస్ట్ కిచెన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. సో జస్ట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ మెనీ థింగ్స్. అప్పుడు ఎలా అంటే వాళ్ళు చెప్పినవి కూడా బాగా నచ్చినాయి నాకు. జస్ట్ ఏం చెప్పారంటే హాల్ క్రాకరీ యూనిట్లో ఫ్రిడ్జ్ వస్తుందని చెప్పారు. అది వద్దు మేడం, అక్కడ వద్దు, మీకు బెటర్ ఈ ప్లేస్ ఇన్ కిచెన్ అని చెప్పారు. చాలా బెటర్గా ఉంది అది ఆప్షన్ అనేది, ఎందుకంటే యూసేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రీ ఉంటుంది డైరెక్ట్ కిచెన్లో ఉంటే కనుక. సో
చాలా నచ్చింది నాకు. వచ్చిన వాళ్ళందరికి కూడా చాలా నచ్చింది, అది చాలా సజెస్టబుల్గా ఉంది. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా పెద్దది వస్తే నో ప్రాబ్లం అని చెప్పారు కదా. ఆ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెద్దది అవుతుందని ఫీల్ అయ్యా, బట్ చాలా బాగుంది ఇప్పుడు అవుట్పుట్ వచ్చాక. ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ లో కూడా పేరెంట్స్ వచ్చి చూసినప్పుడు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది పెద్దగా ఉంది బాబోయ్ అది ఇది అన్నారు. కానీ లైక్ పార్దు గారు మాత్రం ఈవెన్ టీమ్ ఫ్రమ్ మై హోమ్ డీల్స్ దే టోల్డ్ లైక్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ గోయింగ్ ఆన్ లైక్ ఇన్ లైఫ్ అది ఇది అని చెప్పారు. సో ఫైనల్గా వి గాట్ ఎన్ గుడ్ అవుట్పుట్. లైక్ ఈవెన్ ఇప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా బెస్ట్ వచ్చింది, బెటర్ వచ్చింది. ఎస్, నేను ఖచ్చితంగా ఇది మై హోమ్ డీల్స్ అనేది రికమెండ్ చేస్తాను. ఎందుకంటే లైక్ మనం ఇచ్చిన ఐడియాస్ని వాళ్ళు ఎన్కార్పొరేట్ చేసి వాళ్ళ డిజైన్స్లో అండ్ ఈవెన్ ఎగ్జిక్యూషన్ టైంలో కూడా ఈవెన్ స్మాల్ చేంజెస్ ఉన్న మనల్ని అడిగి ఇది ఓకేనా సార్ ఓర్ ఇట్ గోస్ ఇన్ దిస్ వే, అది ఓకేనా మీకు, లేదా లేకపోతే ఏమైనా చేంజ్ చేయమంటారా అని మన డెసిషన్ ఫైనలైజ్ చేసుకుని అది మళ్ళీ వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అది వస్తుందా లేదా, ఇట్ క్యాన్ గివ్ ఎ లైఫ్ ఆర్ నో. ఐ మీన్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ ఈవెన్ ఐటమ్ కూడా అక్కడ లైక్ అది మనకు లైఫ్ వస్తుందా లేదా, అది మోర్ ఓవర్ లైక్ ఈవెన్ మనం ఈ రోజుల్లో లైక్ ఎవ్రీ కంపెనీ గివ్స్ 3 years or 10 years గ్యారంటీ వారంటీ ఇన్ దిస్ వే, బట్ దే ఆర్ లుకింగ్ ఫర్ మోర్ లైఫ్ టైం. మనము ఇచ్చే అమౌంట్కి మనం ఉండేది అది లైక్ మనకి ఎక్కువ రోజులు రావాలి ఓర్ లైక్ ఎక్కువ లైఫ్ అనేది కావాలి, ప్రొడక్ట్ అనేది మనం చూసేది కూడా అదే. సో అది వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో లైక్ ఫైనల్లీ ఐ సే ఇట్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఇన్ మై వే.